ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారి ఆయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనంలో, మీరు ఆయనను ఎరుగురు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేను అబద్ధికుడినై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును. కనుక మీరు బయలుదేరి ప్రవీణ దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుకలేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే వెలుగై ఉన్నారు తండ్రి, మీ వెలుగు మాపై ప్రకాశింపచేస్తున్నారు ప్రభు. అందరి బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ వెలుగు మాపై ప్రకాశింపచేసి మీకు మహంకరంగా మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.